ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి నేను, నా కుటుంబం, మేమందరం కూడా చాలా బాగున్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ఈ రోజున ధ్యానించుకుందాం. ఈ అనుదిన మన్నా అనేటువంటి ఒక ప్రోగ్రాంలో 73వ కీర్తన 25వ వచనం, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కర్లేదు. మరి చూడండి, మనుషులు అనుకుంటున్నారు మాకు చాలా వాటిని మేము కలిగి ఉన్నాము, అవన్నీ కూడా మాకు చాలా తోడుగా ఉన్నవి, ఎప్పుడు కూడా మాకు కనిపెట్టుకుని ఉన్నాము, వాటి మీద మేము ఆశలు పెట్టుకున్నాము, అవి మమ్మల్ని ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని వస్తవి అని చెప్పని అనుకుంటున్నారు. కొంతమంది జాబ్ మీద ఆశ పెట్టుకుంటారు, కొంతమంది పిల్లల మీద ఆశ పెట్టుకుంటారు, కొంతమంది మరి వివిధ రకాల ప్రాముఖ్యమైన మనుషుల మీద, వ్యక్తుల మీద, వస్తువుల మీద ఆశ పెట్టుకుంటారు. కానీ ఒకానొక సమయం వచ్చినప్పుడు ఒంటరి వారిని చేసి వారు వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి, పనికి రాకుండా పోయేటువంటి పరిస్థితులు ఒకానొక సందర్భంలో మన జీవితంలో మనం ఎదుర్కోవాల్సిన స్థితిగతులు మనకు ఎదురవుతాయి. ఇక్కడ వాక్యం చెప్తుంది, అందుకనే ఆకాశమందు దేవుడు తప్ప ఈ లోకంలో ఎవ్వరు కూడా మనల్ని ఆదుకునేవారు లేరండి. యేసయ్య ఉంటే చాలు, ఈ లోకంలో మనకి ఏది కూడా అక్కర్లేదు. ఆయన ఉంటే సమస్తమును కూడా మనకు సహాయం చేసేవాడు. ఆయన ఉంటే మనకేది కావాలో, మనకేది అవసరమో ఆ అవసరత కలిగినటువంటి దానిని మనకు అందించేటువంటి వాడు, మన అక్కర్లన్నీ తీర్చువాడు, మన అవసరతలను తీర్చగలిగినటువంటి దేవుడు, మనం ఆరాధించుచున్న దేవుడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే దావీదు యొక్క జీవితంలో చక్కటి మాట అంటున్నాడు. తన ఒంటరితనములో, తన యొక్క చీకటి బ్రతుకులో, తను చాలా లోయలాంటి అనుభవాల్లోనికి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో, చాలా ఒంటరితనము గడుపుతున్నటువంటి పరిస్థితుల్లో, సమయాలలో దేవుణ్ణి తలుచుకున్నాడు. ఆ పరిస్థితుల్లో దేవుడు తోడుగుండి నడిపించాడు. అందుకే అతడు ఒక ఉన్నతమైన స్థితికి వచ్చినా కూడా ఆయన అంటున్నాడు, ప్రభువా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా. అనుకుంటున్నాం మనము నా బలం ఉందని చెప్పనని, నా జ్ఞానం ఉందని అనుకుంటున్నాం, నా టెక్నాలజీ ఉందని అనుకుంటున్నాం, నా స్థితి ఉంది, నా సామర్థ్యం ఉందని అనుకుంటున్నాం, నేను సంపాదించిన డబ్బు ఉంది, పేరు ఉంది, పలుకుబడి ఉంది, ఆస్తులు ఉన్నవి, అంతస్తులు ఉన్నవని అనుకుంటున్నాం. కానీ ఏవి కూడా పనికిరావు ప్రభువా, నీవు నాకుండగా లోకంలోనిది ఏది కూడా నాకు అక్కర్లేదయ్యా అని చెప్పని అంటున్నాడు. పిల్లారా, దేవుడు మనకు ఉంటే చాలు, లోకంలో మనకి ఏది కావాలన్న సమస్తమును సమృద్ధిగా దయచేసేవాడు మనం ఆరాధించే దేవుడు. పిల్లారా, ఆ జీవము కలిగిన దేవుడు మనకి ఈ రోజున ఉండగా మనము బాధపడాల్సిన అవసరం లేదు, మనము కృంగిపోవాల్సిన అవసరంలా. యేసయ్య మనకుండగా ఆయన మన అక్కర్లన్నీ తీర్చువాడు. ఆయన మనకుండగా మనకేది కొరత అనేది ఉండదు. ప్రిలారా, యేసు ప్రభువు వారు శిష్యులు వెంట ఉన్నాడు, వారికి ఏది కొరత లేదు. ప్రిలారా, యేసయ్య కొంతమంది గృహాలలో ఉన్నాడు, ఆ గృహాలలో వారికి ఏది కొరత లేకుండా చేశాడు. యేసయ్య శిష్యులు కొన్ని ప్రాంతాలు దర్శించారు, ఆ ప్రాంతాల్లో దేవుడు వారికి కొరతలు లేకుండా దేవుడు నడిపించుకుంటూ తీసుకుని వెళ్ళాడు. ఆయన ఎక్కడ ఉన్నా, ఆయన సన్నిధి ఎక్కడ ఉన్నా, ఆయన ప్రార్థన ఎక్కడ ఉన్నా, ఆయన యొక్క మాటలు ఎక్కడ ఉన్నా అక్కడ కొరత అనేది ఉండదు. ప్రియులారా, అక్కడ లేమి అనేది కనబడదు. అందుకే దావీదు 23వ కీర్తనలో కూడా ఒక మంచి మాట అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నాకు లేమి అనేటువంటిది ఉండదు. ఇంగ్లీష్లో ఉంటుంది, ఐ షల్ నాట్ వాంట్. నేను ఇంకేది అడగను, అడగకుండానే దేవుడు నాకు దయచేస్తాడు. ఆయన కాపరిగా ఉంటే నన్ను పోషిస్తాడు, ఆయన కాపరిగా ఉంటే నాకు సహాయం చేస్తాడు, ఆయన కాపరిగా ఉంటే నా జీవితాన్ని నిలబెడతాడు, ఆయన కాపరిగా ఉంటే నన్ను సమృద్ధిలోనికి, సర్వసత్యములోనికి నడిపిస్తాడు. నేను అడిగేటట్టుగా ఉండదు, అడగక ముందే నా కావలసినవన్నీ ఇస్తాడు. ఎన్నో గొప్ప ఈవుల్నిచ్చి దేవుడు ఆయన అని చెప్పనని దావీదు చెప్తున్నాడు. అందుకే నా గిన్నె నిండి పొర్లుచున్నదని చెప్పి కూడా కీర్తన భాగంలో చెప్తాడు. గిన్నె నిండిపోయి పొర్లిపోయేటట్టుగా ఇచ్చేవాడు మన దేవుడు. కాబట్టి అక్కర్లన్నీ తీర్చేవాడు ఆయన. ఆయన ఉండగా లోకంలో ఏది కూడా మనకు అక్కర్లేదు. ప్రియులారా, కానా పెండ్లి విందులో యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉన్నటువంటి ఆ కానా పెండ్లి విందులో మీరు చూసినట్లయితే ఆ ద్రాక్షరసం కొరత అయిపోయింది. అక్కడ యేసయ్య తల్లి వచ్చి ఆయన అడుగుతుంటే ఆయన చూడండి కొరత లేకుండా చేశాడు. ఆయన చాలా అద్భుతమైనటువంటి కార్యం చేశాడు, చాలా గొప్ప కార్యం అది. ఆయన మొదటి సూచక్రియ అని చెప్పి బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియులారా, కాబట్టి దేవుడి కార్యాలు కంటికి కనబడవు, మనుషు హృదయానికి గోచరము కావు. ఆయన చేసేటువంటి మేలులు ఊహించని రీతిగా కార్యాలు చేసే దేవుడు. ఆయన ఉండగా కొరత ఉండదు. కొండ మీద యేసయ్య ఉన్నాడు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి సర్వ సమృద్ధిగా ఇచ్చి పోషించాడు. ఆయన వారిని సంతోషకరమైన మార్గాల్లో నడిపించాడు. స్త్రీలు పిల్లలు కాక 5,000 మంది కంటే ఎక్కువ మంది ఇట్లాగా తిన్నట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో యేసయ్య పోషించినట్లుగా చూస్తున్నాము. ఆయన పోషించేవాడు, ఆయన మన అక్కర్లని తీర్చేవాడు. ఆయన లోకంలో మనకుండగా, ఆయన ఉన్నప్పుడు మనకి లోకంలో ఏది కూడా అవసరత ఉండదు. ఎందుకంటే సమస్త అవసరతలు ఆయన ముందుండి మనకు తీరుస్తూ ఉంటాడు.
ఈ దేవుడు మనకి దేవునిగా చేసుకొని ఆకాశమందు నీవు తప్ప ఈ లోకంలో నాకు ఎవరు లేరు ప్రభువా, నీవు ఉంటే నాకు చాలయ్యా అని చెప్పని అడగండి. ఆయన మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు యేసయ్యా, ఆకాశమందు నీవు మాకుండగా ఈ లోకంలో మాకేది కూడా అక్కర్లేదు ప్రభువా. నాయనా, ఈ లోకంలో మా దగ్గర పలుకుబడి లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, ఆయా పేరు లేకపోవచ్చు, పదవి లేకపోవచ్చు, ఆయా సంపాదనలు, ఆస్తులు ఏవి కూడా మా వెనకాల లేకపోవచ్చేమో, కానీ ఆకాశమందు అన్నిటికంటే గొప్ప దేవుడవు నీవు ఉన్నావయ్యా. నీవు ఉండగా ఈ లోకంలో ఏది కూడా మాకు అక్కర్లేదు. సమస్తమును సమృద్ధిగా చేసి నడిపించు దేవుడవు నీవు నాయనా. ఇదిగో తండ్రి, ఈ యొక్క వాక్య భాగమును ప్రతి ఒక్కరి జీవితాల్లో నూరంతులుగా ఫలింపచేసి నీవున్నావన్న ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. నీవున్నావన్న ధైర్యంతో వారు గొప్ప కార్యాలకు సాహసించాలి ప్రభువా. రాబోయే రోజుల్లో ఉన్నతమైన స్థితిగతులను వీరికి దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ఈ రోజు అంతయు మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.